ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే నా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, వయసు భయపడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్ళు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లులు నన్ను కన్న మన భారత మాత లంచం అనే మహమ్మారి సోకి అకాలమరణంతో అర్థంతరంగా చనిపోతుంటే చూస్తూ రావుకోమంటారు సార్. ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం, ఒక ఇండియా 8 జపాన్లతో సమానం, ఒక ఇండియా జనాభా 147 కోట్లు, ఒక అమెరికా జనాభా కేవలం 38.3 కోట్లు. 38.3 కోట్లలో ఒక బిలియన్స్ పెడితే 147 కోట్లలో ఎంతమంది పుట్టాల్సి? కానీ ఒకడంటే ఒకడు పుట్టలేదు. కారణం లంచం. మన దేశంలో సైంటిస్టులు చేసే వెలుగుల ప్రయోగాలు చూడాలంటే లంచం. మన దేశంలోని మేధావుల మేధస్సు దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్య బిల్గేట్స్ అందరూ పరాయి దేశాలకు వలస వెళ్తున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకుని అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. అలాంటి అబ్రహం లింకన్ మన దేశంలో ఇంకా చెప్పులు కుడుతూనే బ్రతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తేకుండా ఉండడానికి లంచం, రుణాలు ఇవ్వడానికి లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నింపుకోవాలంటే లంచం, ఆసుపత్రిలో బెడ్డుకు లంచం, తినే బెడ్డుకు లంచం, ఆడపడుచు ఆఫీసులు లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బెచ్చకు మనిషి పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుండి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే బతుకురేలు ఏ పట్టాల మీద నడుపుకుంటారు సార్. మీరు అవునన్నా కాదన్నా ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఇండియాలో లంచం లేకుండా ఏ పని జరగదు సార్. ఎక్సైవాడికి భయం పోలీస్ అంటే, పగటిపూటే లైట్లు ఉన్నా లేదని ఫైన్ వేస్తాడేమో. లారీ డ్రైవర్కు భయం పోలీస్ అంటే. ఆర్డీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని వాహనాన్ని రోడ్డు మీద నిలిపి వేస్తాడేమో. రిటైర్ అయిన ఆఫీసర్కు భయం ట్యూషన్ తీసుకోవాలంటే. నువ్వు బ్రతికే సర్టిఫికెట్ అడుగుతాడేమో. పిల్లలను కన్నా అమ్మా నాన్నకు భయం కాన్వెంట్ చదవాలంటే. ఎల్కేజీ సీటుకు ఎంత ఫీజు పొందుతారేమోనండి. ఒక ఆటో డ్రైవర్, ఒక లారీ డ్రైవర్, ఒక కూలివాడు రోజంతా కూలి చేసి లంచగొండే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్ళాం బిడ్డల్ని ఏమని పోషిస్తారు సార్? వీళ్ళంతా అనిపించాలి ఇవ్వగలరా? ఇవ్వలేరు. వీళ్ళందరూ 50 చూసే నాకు గుండె రగిలింది. ఒకసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటలను గుర్తు చేసుకోండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ ప్రతి మనిషి సగౌరవంగా తలెత్తుకొని తిరగలడు, ఎక్కడ మన ప్రపంచం ముక్కలు ముక్కలై మగ్గిపోదో, ఎక్కడ మనం చదువు విజ్ఞానం మూఢనమ్మకాలు ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషితోటి మనిషి దోచుకోడు, అక్కడ ఆ స్వేచ్ఛ స్వతంత్రంలోకి భగవంతుడు ఈ దేశాన్ని మేల్కొల్పి అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి రచించారు. ఆయన పేరు పెట్టుకున్న నేను ఈ రచనాన్ని రాశాను. థ్యాంక్ యూ. Thank you, Dikshit. All of you give a big clap to Dikshit.